ఇంతకు ముందు చాలా ప్రభుత్వాలు వచ్చినా కానీ ఇంత ఘనంగా ఎప్పుడు గనక పాలన జరగలేదు. ఇప్పుడు వచ్చేసి ప్రతి ఇంటికి లబ్ధిదారులకు ఏది అర్హత ఉంటే అది ప్రతిదీ అందుతుంది జనాలకు. ఒకటి ఏదైనా ఒక రైతుతో నుంచి తీసుకోండి, ఒక రైతు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు అర్హులైతే ఇంటి దగ్గరకు తీసుకెళ్లి మరీ ఇస్తాను. ఇంకొక విషయము, కరోనా టైంలోన వైఎస్ఆర్ గవర్నమెంట్ చేసిన ఘనత ఏ ప్రభుత్వానికి కూడా లేదు. ఒక వైఎస్ఆర్ ప్రభుత్వానికి మాత్రమే ఘనత తగ్గింది, ఒక వైఎస్ఆర్ ప్రభుత్వానికి మాత్రమే దక్కింది కరోనా ప్రభుత్వంలో. ఇప్పటికీ కూడా డోర్ టు డోర్ తిరుగుతున్న వ్యవహారం ఒక వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాత్రమే. వేరే ప్రభుత్వం ఏదొచ్చినా వాళ్ళు చేయలేరు, వాళ్ళతోటి కాదు కూడా. వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి చేసిన విధంగా ఏ నాయకుడు కూడా పాలన చేయలేడు. ఈ రోజు కూడా నేను సవాల్ ఇస్తున్నా, ఎవరికైనా సరే ఏ నాయకుడు కూడా పాలించలేడు ఎప్పటికైనా. ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏం అభివృద్ధి చేయలేదు అంటున్నారు. గ్రామ స్వరాజ్యం పెద్దలు కోరినది, గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని చెప్పేసి ఈ పేదలు ఎవరైతే ఉన్నారో వీరు మండలాలకు వెళ్ళి వాళ్ళ పనులు చేయించుకోలేరు. కాబట్టి గ్రామాల్లోనే వారికి కావాల్సిన అభివృద్ధిని తీసుకువచ్చి గ్రామ సచివాలయాలు అయితేనేమి, రైతులకు రైతు భరోసా అయితేనేమి, ఇలా అనేక వాలంటీర్ వ్యవస్థ తెచ్చాడు ముసిరివాళ్ళు. ఈరోజు ముసిరివాళ్ళు అక్కడ పోయి లైన్లో నిలబడుకొని వాళ్ళ అవస్థలు పడలేక ఈరోజు డే 1వ తేదీనే వాళ్ళకి పింఛను తట్టి లేపి అమ్మ తీసుకోండి పింఛన్ అని చెప్పి అందజేస్తున్నారు. ఇప్పుడు ఉండే పాలన రాజవేగన పాలన. ఈ పాలనకి దేవుడిచ్చిన వరం ఇది. ఈ వరానికి మన వరాలు కురుస్తున్నా కానీ ఇట్లా పాలన జగనన్న తీసుకొచ్చిన దానికోసము మనకి పిల్ల తల్లికి అందరికీ వసన విద్యుత్, అమ్మఒడి, 45 ఏళ్ళ వాళ్ళకి పింఛని, 18 వాళ్ళకి డబ్బులు, మంగళోళ్ళకి డబ్బులు, ఆటో వాళ్ళకి డబ్బులు, సాగులోళ్ళకి డబ్బులు. ఈ పరిపాలన ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి కూడా ఎవరు ఈ పరిపాలన తీసుకురాలేదు. ఆ మహానుభావుడు బాగుండాలని, ఇంకా ముందుకు ఇంకా బాగా ఉండాలని, మనం కోరుకొని జై జై. ఒక విశ్వేశ్వరరెడ్డి గారు ఎట్లా అంటే ఆయన దేవుడు అంటే మంచోడు, ధర్మం వ్యక్తి. ఆయనకి ఏది లేవు, ఆయనకి సాయము ఆయన అనుకునే పని. ఆయన అచ్చమదితో గెలుస్తాడు కూడా. ఇలాంటి పాలన ఇస్తున్నది ఓన్లీ జగనన్న, విశ్వసన్న, ఇద్దరికీ నమస్కారం. వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా అత్యంత మెజారిటీతో 170 సీట్లు గెలుస్తాడని జగనన్న కోరుకుంటున్నాము. ఈ ఉరుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఓన్లీ విశ్వేశ్వరరెడ్డి గారిని గెలుస్తామని కోరుకుంటున్నాం. చేస్తున్న పథకాలు కానీ మరియు అవ్వాతాతలకు ఇస్తున్న పింఛన్ కానీ చాలా సంతోషకరం. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో పింఛన్ తీసుకోవాలంటే చాలా మంది వికలాంగులు కానీ ముసలి వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి పొద్దున తెల్లారుదామనే పింఛన్ అందజేయడం జరుగుతున్నది. చాలా సంతోషకరమని అవ్వాతాతలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందులో మరి ఇప్పుడు ఒక్కొక్కరికి 3,000 రూపాయలు పింఛన్ని పెంచడం చాలా సంతోషకరమని చాలా మంది జగన్మోహన్ రెడ్డి మరి సీఎం అవుతాడని ముసలి వాళ్ళు, తాత, అవ్వాళ్ళు అందరూ వేడుకుంటున్నారు. దేవుని కూడా ప్రార్థిస్తున్నారు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని. అలాగే ఉరువకొండ నియోజకవర్గంలో కానీ విశ్వాన్న ఖచ్చితంగా ఈసారి గెలుస్తాడని కూడా అవ్వాతాతలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చేనేత కార్మికుడు మాకు జగనన్న పథకాలు 24,000 ఇస్తున్నాడు. ప్రతి సంవత్సరం మాకు అందరికీ అందింది. ప్రతి కుటుంబం, చేనేత కుటుంబం 1,20,000 లబ్ధి పొందినారు. అందుకు నెక్స్ట్ సీఎం జగన్ 2024లో బాగా మెజార్టీతో గెలిపిస్తామని మేము కోరుకుంటున్నాం.